నమస్కారం. ఇప్పుడు కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించి రాజా సురభి ఆదిత్య లక్ష్మణ్ రావు గారికి సంబంధించి, అంటే ప్రస్తుతం ఉన్న రాజా గారి తండ్రి గారు సంబంధించి సర్వే నంబర్ 11 అసద్పూర్ విలేజ్, అంటే ములచింతపల్లి పక్కల, ఇది మొత్తం 1523 ఎకరాల 31 గుంట. ఇందులో 775 ఎకరాల 7 గుంటలు ఆల్రెడీ ప్రభుత్వానికి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసింది. మిగిలిన 748 ఎకరాల 24 గుంటలు శ్రీశైలం ప్రాజెక్టు సబ్మర్జ్ అయిపోయింది. అట్లాగే సర్వే నంబర్ 168 ములచింతపల్లిలో ఇది మొత్తం 854 ఎకరాలు. ఇందులో మొత్తం 900 ఎకరాలు, ఇందులో 854 ఎకరాల 20 గుంటలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సీలింగ్ చట్టం ప్రకారం. 45 ఎకరాల 20 గుంటలు శ్రీశైలంలో సబ్మర్జ్ అయింది, మొత్తం 9. సో ఈ 900 ఇక్కడ 1500, మొత్తం 2423 ఎకరాలు అన్నప్పుడు ఇందులో శ్రీశైలం సబ్మర్షన్లో 748 ఎకరాలు సర్వే 11లో అసత్పూర్లో, అట్లాగే 45 ఎకరాల 20 గుంటలు సర్వే 125లో. ఇది పోను నికరంగా 1600 ఎకరాలు సుమారుగా ఇది భూ పరిమితి చట్టం ప్రకారం అదనంగా ఉన్నటువంటిది. ఎప్పుడు వచ్చింది ఇది? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1975లోను 76లోను భూ పరిమితి చట్టం వచ్చింది. ఒక కుటుంబానికి 56 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన. ఇప్పుడు కొల్లాపూర్ సంస్థానికి సంబంధించి వాళ్ళకి చాలా భూములు ఉంటే ఆ భూ సీలింగ్ చట్టం ప్రకారం డిక్లరేషన్ ఇచ్చిండు, దాని ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసిండు. అయితే మధ్యలో ఈ భూమి నాది అని రాజాగారు సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ మాది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది ఫారెస్ట్ కాదు సుప్రీంకోర్టుదని తీర్పిచ్చింది. సో ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఉంది కాబట్టి ఇది సుప్రీం పోకముందుకే ఇది భూ పరిమితి చట్టం ప్రకారం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఆల్రెడీ సీలింగ్ ఆర్డర్ పాస్ చేసినప్పుడే 1975లో ఇప్పుడు ఫైనల్ చేసిండ్రు. దాని తర్వాత వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసింది సీలింగ్ చట్టం ప్రకారం. ఈ భూమి మేము ప్రభుత్వానికి అప్పచెప్తున్నామని రాజాగారి సహోదరి రత్న సుధాబాల గారు సంతకం చేసింది. ఇది లెక్క 2008లో హ్యాండ్ ఓవర్ చేసిండు. అంతవరకు బాగానే ఉంది, వాళ్ళ అక్కడ దాకా వాళ్ళ తప్పు లేదు. అయితే దీని తర్వాత 2018లో నేను ఓడిపోయిన తర్వాత అప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రాజగారి దగ్గరికి వెళ్ళి ఇది ఈ విధంగా భూమిని తెలిసింది, రెవెన్యూ దానిలో మేము మేనేజ్ చేసుకుంటాం, మాకు ఈ భూమి అమ్మండి అని, ఆ భూమి మాకు ఇవ్వండి అని ఏదో తక్కువ ధరకు మాట్లాడుకొని అది ఆర్డీఓ దగ్గర ఒక పిటిషన్ ఫైల్ చేయించాడు. ఎవరు? లక్ష్మణరావు గారితో కుమ్మక్కేసి ఆర్డీఓ దగ్గర ఈ భూమి మాది, మా పేరు మీద ధరలు ఎక్కేయండి అని ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెట్టిండు. ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెడితే చాలా గొప్పోడు అప్పుడున్న ఆర్డీఓ. అంటే అన్ని దొంగలు గట్లు పంచుకున్నట్టుగా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి, అప్పుడున్నటువంటి అధికారి, సంస్థానికి వాళ్ళు మొత్తం వాళ్ళు చేసి నాకు ఫ్రీగా వస్తున్నప్పుడు ఎవరు తీసుకుంటారు కదా, కుమ్మక్క అయిపోయి ఇస్తే 18th ఫిబ్రవరి అంటే ఆర్డర్ ఇచ్చేసిండు ఆర్డీఓ. ఈ భూమి రాజగారిదే, ధరణిలో అమలు చేయమని ప్రొసీడింగ్స్ అంటే జడ్జిమెంట్ తీర్పు ఇచ్చిండు ఆర్డీఓ. కొల్లాపూర్ రాజగారు పెట్టిన దరఖాస్తు పైన ఆర్డీఓ తీర్పు ఇచ్చిండు. 30 రోజులనే నా దృష్టికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ రోజుల్ని అడిగిన, ఆర్డీఓ గారు భూ పరిమితి చట్టం ఉందా లేదంటే భూ పరిమితి చట్టం ఉంది అన్నాడు. మరి ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఇది మళ్ళీ ప్రభుత్వ భూమి కాదు రాజగారి భూమి చెప్పిన తరగతి రామని ఎట్లా ఇస్తావంటే
సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే కదా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ గారు అంతకు ముందే ఇది ల్యాండ్ సీలింగ్ చట్టంలో ఉంది, ఇది దాచిపెట్టి మూసిపెట్టి చేసింది ఇది. సో ఈరోజు సీలింగ్ చట్టం ఉందంటే ఉంది అన్నాడు. మరి ఈరోజు సీలింగ్ చట్టం ప్రకారం మనకు రాదు కదా, ఎట్లా ఇస్తావు అంటే కూడబలుకొని డబ్బులు దండుకొని ఆనాడు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు అధికారి కూడబలుకొని కోట్ల రూపాయలు మార్పులు చేసుకోవడం జరిగింది. సహకారం కావాలని, మీకు ఏం కావాలో చేస్తామని, టోల్ తీస్తా, నేను సుప్రీంకోర్టు దాకా కొట్టాడని చెప్పిన ఆ రోజే. అంటే ఆ రోజున ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా నేను కంప్లైంట్ చేసిన సోమేష్ కుమార్కు, 2 దరఖాస్తులు పర్సనల్ కలిసిన. అయినా కూడా ఇక అందరూ తలా చేతివాటం తీసుకొని దీన్ని ఆర్డర్ ఇస్తే నేను అప్పుడున్నటువంటి కలెక్టర్లకు వాళ్ళు వెంటబడి అప్పుడున్న ఆర్డీఓను నేను సస్పెండ్ చేస్తా చెప్పిన. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ కూడా దీనికి సంతకం పెట్టిండు, డిజిటల్ సైన్ చేసేసిండు. నాతో అబద్ధం చెప్పిండు, నేను సస్పెండ్ చేస్తా అంటే అప్పుడు మళ్ళీ దాన్ని వాపసు తెప్పించుకొని ఆ జాయింట్ కలెక్టర్ సంతకం క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పుడు నేను మళ్ళీ కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చి వ్యవహారం చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వారం రోజుల క్రితం 14 రోజుల క్రితం 16 ఏప్రిల్ అంటే ఈ నెల మొన్న అంటే 16 కంటే 15 రోజుల కిందనే కలెక్టర్తో వెంటబడి వ్యవహారం చేసి ఇది 16 ఏప్రిల్ రోజు కలెక్టరు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజగారి ల్యాండ్ కాదు, ఇది ప్రభుత్వ భూమి, దీనిని ధరణిలో ప్రభుత్వ భూమి నమోదు చేయమని ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం వరకు ఈ భూమి మొత్తం కూడా సరే, రేపు ఇలా ఆదివారమో శనివారం సరే సోమవారం వరకు మంగళవారం వరకు ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా నమోదు చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇందులో సుమారుగా నాకు కూడా 100 ఎకరాలు కూడా పేదవాళ్ళు దున్నుకుంటున్నారు, కార్యం చేస్తున్నారు. ఇది మొత్తంగా ప్రైవేటు పరం కాకుండా వెంటబడి ఎట్లయితే జఫర్ మైదానం 10 ఎకరాల భూమి ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ఆ భూమిని పాపం పెద్ద మనసుంటే ఆ పోయిన రాజాగారు ఫ్రీగా కాలేజీకి ఇచ్చారు జఫర్ మైదానంలో. అది అలా ఎకరం మరి 5 కోట్లు ఉంటుందో 6 కోట్లు ఉంటుందో ఎంత ఉంటుందో తెలియదు. సో దాన్ని కూడా ప్లాట్లు ఇస్తే ఆనాడు దాన్ని కూడా వెంటబడి ఆ రాళ్ళు మొత్తం పీకేయించి వెంటబడి ఆర్డర్లు ఇప్పించి దాన్ని స్టేడియం కట్టించినాం. అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఎత్తుందో కొల్లాపూర్లో, అది కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య పేరు మీద దాన్ని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఉద్యోగి భార్య పేరు మీద పట్టా చేయించాడు. నేను పీజీ కాలేజ్ మంజూరు చేసినప్పుడు 14 కోట్ల రూపాయలు ఎక్కడ కలిసి మొత్తం తీసి బయటకు తీసి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మూడు సార్లు పేర్లు 3 చేతులు మారిన తర్వాత కూడా దాన్ని కూడా వాపసు తీసుకొని పీజీ కాలేజ్ కట్టించినాం. ఇప్పుడు ఈ 1600 ఎకరాలు కూడా కబ్జా అవుతూ ఉంటే దాన్ని విడిపించి వెంటబడి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వ అవసరాలకు భూములు లేవు. ఇప్పుడు హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించినాం, దానికి 30 ఎకరాలు కావాలా, భూమి లేదు. అట్లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏటీసీ మంజూరు చేయించినాం, దానికి 5 ఎకరాల భూమి కావాలా, దానికి ల్యాండ్ లేదు, వెతుకుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భూముల్ని అన్యాక్రాంతం చేసి కొలగొట్టే కార్యం. ఇది నేను చెప్పింది మచ్చుకు కొన్ని, ఇక చిన్నవి చాలా ఉన్నాయి. మీరు చూసిన సోమశిల కూడా 100 గజాలలో బతుకుదెరువు కోసం ఒక పేదరాలు బతుకుదెరువు కోసం చిన్నగా 100 గజాలలో వాళ్ళు చిన్న డబ్బా వేసుకొని చిన్న కప్పు వేసుకునే కార్యక్రమం చేస్తే దాన్ని రాత్రి రాజకీయాలు మా పార్టీ కాదు ఓటేలేని బుల్డోజర్ జేసీ పెట్టి దాన్ని పడగొట్టే కార్యక్రమం చేశారు. కానీ ఎకరాలు ఉన్న మాత్రం అంతస్తుల మెడలు కట్టించారు. అంటే ప్రజలు ప్రజాసేవ చేయమని అధికారం అప్పచెప్తే దొరికిన కాడికి దోసుకునే కార్యక్రమం చేసుకొని దొంగ చేతికి కత్తిచ్చినట్టుగా జరిగింది.
ఇవన్నీ ప్రజలు ఆ గడచిన 5 సంవత్సరాల్లో 2018 నుంచి 23 దాకా అవన్నీ చూసిన తర్వాత ఒకవైపున అదేంది సింగోటో 5 లక్షల రూపాయలకు 26 కోట్లు, ఇట్లా భూములు అమ్ముకోవడాలు, కబ్జాలు చేయడాలు, దొరికిన అమ్ముడుపోవడాలు, ఇట్లా చాలామంది చూసిండ్రు. అందుకనే ప్రజలు మళ్ళీ చలించే కార్యం చేసి ఇటువంటి కబ్జాల పాలకు కావద్దనే మళ్ళీ నన్ను ఆశీర్వదించారు. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా ప్రజల ఆస్తులను కాపాడి, ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పిన కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే ప్రజలకు సంబంధించి కూడా ఎక్కడైనా అన్యాక్రాంతం అయితే, ఎవరికి అన్యాయం జరిగితే కూడా వాటిపైన వెంటబడి ఆ పేద రైతులకు నష్టం అన్యాయం జరిగిన కాడ అధికారుల వెంటబడి అవి ఆర్డర్స్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తీయ మాట చెప్పేటోళ్ళు, బాగా పొడుటోళ్ళు, లావుటోళ్ళు, కబ్జా చేకూరు ఎకరా 2 ఎకరాలు ఉంటే 5 ఎకరాల ప్లాట్లు వేసి పేద ప్రజలు ముంచిన వాళ్ళు. ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ జ్యోతి సత్యనారాయణ గారు, అట్లాగే వైస్ చైర్మన్ రహీం గారు, వాళ్ళ పేరు మీద సర్వే నెంబర్ 96 సర్వే నెంబర్లో ఒక కుటుంబం వాళ్ళ పేరు మీద బెనాబెల 70 ఎకరాలు కొలగొట్టారు. అంటే పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టి, బీదోళ్ళ నోట్ల మట్టి కొట్టి, ఎస్సీ బీసీ నోట్ల మట్టి కొట్టి వాళ్ళ పేరు మీద కబ్జా చేసుకున్నారు. దానిపైన కూడా ఇప్పుడు ఆర్డర్ ఇప్పించి పేదవాళ్ళకి అప్పచెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంచాల కట్టలు అలాగే గొప్ప గొప్ప మాటలు మాడతారు. మైకులు పట్టుకొని ఊదర కొట్టి స్పీచ్లు ఇస్తారు. వాళ్ళ బండారం ఇది ఉంది, అందరి బండారం బయట పెడతా. ఇది కలెక్టర్ కాల్సిన దీన్ని జిరాక్స్ తీసేయండి. జిరాక్స్ కావడం ఇది మొత్తం ఈ ప్రొసీడింగ్ ఇది. సరే, ఎవరైనా అక్రమంగా అన్యాక్రాంతంగా కబ్జాలు చేసుకునే వాళ్ళు ఉంటే మా దృష్టికి తీస్తే, రాతపూర్వకంగా దరఖాస్తులు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ భూములు కూడా కాపాడే కార్యక్రమం చేస్తాం. దీన్ని ప్రభుత్వ అవసరాల కోసం ఇది వినియోగించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.